నందమూరి తారక రామారావు గారి చేత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44వ వసంతం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ప్రపంచం అంతటా ఉన్న తెలుగు ప్రజలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి వారికి ఘనమైన నివాళులు అర్పించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ 1982లో మార్చి 29వ తారీఖులో తెలంగాణ గడ్డపైన మరి ఆవిర్భావం జరిగింది. నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీలో మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు తన సినీ ప్రఖ్యాతిలో అతను విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా ఒక వెలుగు వెలిగి తదుపరి 1982 కంటే ముందున్నటువంటి కాంగ్రెస్ జాతీయ పార్టీ యొక్క ఆనాటి పేద బడుగు బలహీన వర్గాల కోల్పోయి దాన్ని ఆంధ్రలాగా కూడా ఇక్కడ పునర్జీవాన్ని పూర్వవైభవాన్ని సంతరించుకోవడం కోసం మనందరం కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. తద్వారా చంద్రబాబు నాయుడు గారు తన విజన్ని ఇక్కడ కూడా రాబోయే ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు నమ్ముకొని ఉన్నవాళ్ళు ఈనాటి వరకు మరి గత 44 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకున్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు ఖమ్మం పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఖమ్మంలో సన్మానం చేయడం జరిగింది. చంద్రబాబు గారి వ్యాఖ్యానం ఈరోజు సభని కూడా ఛానల్లో మరి ప్రత్యక్షంగా చూడటం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో రాజకీయాలు ఎలా ఉండాలి, రాజకీయ పరిణామాలు ఎలా ఉండాలి, పేద బడుగు బలహీన వర్గాల్ని ఎట్లా ఉద్ధరించాలి, సంక్షేమ అభివృద్ధి దిశగా అనేది మనం ఒక చరిత్ర సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీలో మనం ఉండటం చాలా గర్వకారణం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ముందుగా పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారాలు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనం ఒక పేరుతో పిలవగానే అందరూ వచ్చి ఇంత పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ నా అభివందనాలు. మరియు మన ఎన్టీఆర్ అన్నగారు వల్ల ఇలాంటి దయ వల్ల మాలాంటి యువకులకు కూడా రాజకీయంలో కొన్ని అవకాశాలు వచ్చి మేము నాయకత్వం చేసుకుంటూ మేము ప్రజలకి సేవ చేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్కి దీనికి చాలా రుణపడి ఉంటాం. అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా మేము రాజకీయాల్లో ముందుకు సాగడానికి కోసం మేము అవర్నెస్లు కృషి చేస్తామని చెప్తున్నాం. ఈరోజు తెలుగు జాతి పర్వదినం. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మార్చి 29, 1982లో తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజలు సంక్షేమం కోసం తెలంగాణ పార్టీని తెలంగాణలో ముందుగా ఇక్కడే పార్టీని పెట్టారు. ఆయన మొట్టమొదటిగా ₹2 కిలో బియ్యం, పక్కా ఇల్లు, రైతులకి హార్స్ పవరు, మిగతా కార్యక్రమాలు చేసి తెలంగాణలో దేవుడయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు బియ్యం ₹2 బియ్యం మా వరన్నం తినాలని వాళ్ళు ఆ రోజు వరన్నం తినే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎన్టీ రామారావు గారు అనంతరం చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీకి తీసుకొచ్చి తెలంగాణలో హైదరాబాద్ ఉమ్మడి రెవెన్యూ రాబడిని తీసుకొచ్చిన మహానుభావుడు. ఈ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందాలి, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని దృష్టి పెట్టాలని కోరుతున్నాం.